నంద్యాల మండలంలో ఈరోజు మరి ఒక రియాక్టర్ ఒకటి బ్లాస్ట్ అయిన సంఘటన జరగడం జరిగింది. సో ఈ సంఘటనలో సుమారు 8 మంది గాయపడ్డారని చెప్పి ప్రాథమిక అంచనా అనేది వేయడం జరిగింది. ఇందులో ముగ్గురు పరిస్థితి ఒక 10% బర్న్స్ తోటి అండ్ ఒకరు 20% బర్న్స్ తోటి అండ్ మిగతా వాళ్ళు బాగానే ఉన్నారని చెప్పి ఉంది. వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ రియాక్టర్కి గల కారణాల వెరిఫై చేయడానికి ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబర్ డిపార్ట్మెంట్ అండ్ అట్లాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నారు అండ్ దే ఆర్ డూయింగ్ ద ఇన్వెస్టిగేషన్. సో ఇక్కడ ఇది లాస్ట్ ఇదే కంపెనీలో 9th April రోజున ఒక ఇన్సిడెంట్ జరిగింది. 20 రోజుల వ్యవధిలో మళ్ళీ ఇంకో సెకండ్ ఇన్సిడెంట్ జరగడం అనేది దురదృష్టకరం. ఇక్కడ ఉన్నటువంటి పనిచేసినటువంటి ఈ వ్యక్తుల యొక్క కుటుంబాలకి వారికి సంబంధించినటువంటి అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ యాజమాన్యం మీద కూడా తదుపరి ఇప్పుడు ఉన్నటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అది పూర్తి విచారణ పూర్తయ్యేంత వరకు కూడా నిలుపుదల చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. నెక్స్ట్ ఫర్దర్ ఎంక్వైరీ అంటే ఫర్దర్ వెరిఫికేషన్ అనేది పూర్తి అయిన తర్వాత తదుపరి చర్య అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి పంపించి తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. 20 days బ్యాక్ ప్రమాదంపై నివేదిక వచ్చింది. సో 20 days జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటిది మనకు 2 ఇంజురీ అయినారు. సో దానికి సంబంధించినటువంటి విచారణ రిపోర్ట్ అనేది ఫైనల్ రిపోర్ట్ రాలేదు, ప్రాథమిక రిపోర్ట్ వచ్చింది. ఆ శాంపుల్స్ అన్ని కూడా మనకు ల్యాబ్కి పంపించడం జరిగింది. వచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ అనేది మళ్ళీ గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు వాళ్ళు రికవర్ అయ్యారు అండ్ వారందరూ కూడా ఒక అతను డిశ్చార్జ్ కూడా అయ్యాడు. ఇంకొక అతను ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ కూడా కంపెనీ తరఫున అన్ని రకాలైన చర్యలు మనం కూడా ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించడం జరుగుతుంది. ఈరోజు జరిగినటువంటి సంఘటన కూడా దురదృష్టకరం. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆల్రెడీ మన పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్రెడీ అక్కడ వెళ్ళడం, సో అక్కడ కూడా డాక్టర్స్ తోటి మాట్లాడుకుంటూ నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుంది. అదే అందరు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి. సీరియస్ నాన్ సీరియస్ అయింది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో మాకు తదుపరి ఏమైనా విచారణ సమాచారం వస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది. 11:45కి ఒక రియాక్టర్ ఫార్మా సంబంధించి రియాక్టర్ బ్లాస్ట్ అయింది. దీనికి సంబంధించి 8 మంది పనిచేస్తుండే ఆ సమయంలో వాళ్ళందరినీ కూడా మనం హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కొంతమందికి సివియర్గా బర్న్స్ అయినాయి, కొంతమందికి 10%, 20% బర్న్స్ అలా అయినాయి. వాళ్ళందరినీ కూడా మనం DRDO అపోలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇదే ఇన్సిడెంట్ 20 days బ్యాక్ కూడా మనకి ఇక్కడ ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది. దాని మీద కూడా మనం లాస్ట్ టైం ఒక FIR రిజిస్టర్ చేయడం జరిగింది. వీ హ్యావ్ రిటర్న్ టు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్, ఫైర్ ఇంకా ఈ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్కి రాష్ట్రం నివేదిక కోసము. దీని మీద లాస్ట్ టైం కూడా మేనేజ్మెంట్ మీద మనం FIR రిజిస్టర్ చేయడం జరిగింది. ఈసారి కూడా దీని మీద కూడా వీ విల్ రిజిస్టర్ అనే FIR. ఒకవేళ జెన్యున్గా ఏమైనా నెగ్లిజెన్స్ ఉంది, లేకపోతే ఏదైనా మిస్టేక్ అయిందా, అట్లాంటివి అయితే నెగ్లిజెన్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా చట్టపర చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ గారు నేను ఇప్పుడు విజిట్ చేసి కూడా అప్పటి వరకు క్లియర్ కట్గా మనకు అర్థమయ్యేంత వరకు కూడా అన్ని ఆపరేషన్స్ అన్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారు అందరికీ చెప్పడం జరిగింది. అదే అండి, ఇప్పుడు దాని మీద కేసు అయితే వీఆర్ రిజిస్టరింగ్ ఆన్ మేనేజ్మెంట్ మీద FIR రిజిస్టర్ చేస్తున్నాము. ఇప్పుడు దీని మీద నెగ్లిజెన్స్ ఉందా, లేకపోతే ఏమైనా మిస్టేక్ అయిందా, యాక్సిడెంట్ అయిందా, ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది.